సంజుని అయితే పట్టుకోవాలని చెప్పని రాజు కావ్య అయితే ఇద్దరు అక్కడ ప్లాన్ చేసి తనైతే పట్టుకోవాలని చూస్తే తను దొరికి అక్కడి నుంచి అయితే తప్పించుకునేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం కావ్య, వాడిని పట్టుకోవాలని చెప్పానంటే సమయానికైతే బండిలో పెట్రోల్ కొనలేక అలాగే ఆగిపోతారు. అప్పుడు అక్కడున్న వాచ్మెన్ని వాళ్ళందరిని అడిగితే సరవతి మీకేం తెలియనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది సార్, నేను వాచ్మెన్గా ఉండేవాళ్ళని అని చెప్పానంటే అప్పుడు తను తీసుకొచ్చిన అమ్మాయిని కూడా అడుగుతారు. నాకేం సంబంధం లేదని చెప్పి తను కూడా అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా యాదగిరికి ఫోన్ చేసి అక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయే లోపల రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి అయితే ఇద్దరు కావ్య మీద గొడవకి విరుచుకుపడతారు. నువ్వేమో ఏసీ కార్లలో తిరగొచ్చు, మేము మాత్రం తిరగాలి అంటే ఇంట్లో ఒక కారే పెడతావా, ఎవరిచ్చారు నీకు హక్కులు అంటే అప్పుడు ఇంకా రాజు అయితే ఇప్పుడు ఏం చేస్తాదో ఏమో అనుకుంటే అప్పుడు అందరికీ ఎదురు తిరిగినట్టుగా మాట్లాడుతుంది. నిన్ను ఎట్లా అనుకున్నా నాకు పర్లేదని చెప్పనని. ఇంకా కావ్య మాట్లాడే మాటలకి అపర్ణ అలాగే బామ్మగారు అందరూ అయితే అలాగే చూస్తుంటారు. రుద్రాని అయితే తనని ఆస్తి ఇచ్చాడని చెప్పని మా నాన్న నువ్వు ఇంత విర్రవీగుతున్నావు కదా అని చెప్పనైతే మాట్లాడుతుంటుంది. నేను ఇలాగే చేస్తాను, ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పనైతే తెగ చంపేస్తుంది.